సైబర్ నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకున్నారు కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పోలీసులు. గుజరాత్, మహారాష్ట్రకు చెందిన ఇద్దరు నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించారు. కాగజ్ నగర్ పట్టణానికి చెందిన ఒక మహిళ ఆన్లైన్లో ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయంటూ ఇచ్చిన మెసేజ్కు స్పందించి లింక్ను క్లిక్ చేశారు. ఆ తర్వాత సదరు మహిళ యొక్క అకౌంట్ వివరాలను సేకరించి అధిక లాభాలు వస్తాయని నగదు తీసుకున్నారు. అలా 76 లక్షల రూపాయలు ఆన్లైన్ ద్వారా తీసుకున్నారు. చివరికి మోసపోయారని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు కీలక నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. టౌన్ పోలీస్ టీం ఇద్దరు సైబర్ క్రైమ్ నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. ఒక నేరస్తుడు గుజరాత్ అహ్మదాబాద్ నుంచి ధవాల్ పటేల్ అనే అతను, ఇంకో వ్యక్తి సంతోష్ తోవర్ అని పూణే నుంచి తీసుకురావడం జరిగింది. వీళ్ళు గత ఈ సంవత్సరం మే 22 నుంచి జూన్ 17 వరకు ఒక నేరం జరిగింది. సైబర్ క్రైమ్ ఫేక్ ట్రేడింగ్ యాప్ ద్వారా దాదాపు 76,50,000 రూపాయలు ఒక బాధితుడు పోగొట్టుకోవడం జరిగింది. దాంట్లో క్రైమ్ నెంబర్ 184 ఆఫ్ 2025 క్రైమ్ నందు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్లో మొన్న ఇద్దరు నేరస్తుల్ని తీసుకురావడం జరిగింది. అశోక్ అండ్ మేఘా దేశపాండే అని. మేఘా దేశపాండే పూణే నుంచి, అశోక్ తనను గుజరాత్ నుంచి తీసుకురావడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుల ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ కన్ఫెషన్ బేస్ మీద ఈ సంతోష్ తోవర్ మరియు ధావల్ పటేల్ అని ఇద్దరు నేరస్తుల్ని తీసుకురావడం జరిగింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు కస్టమర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు ప్రజెంటేషన్ ఇచ్చి కమిషన్ తీసుకొని ఈ నేరంలో వీళ్ళ పాత్ర అంతవరకు వీళ్ళు